ఇప్పుడు లేటెస్ట్‌గా అంటే తమిళ రాజకీయాలు గంట గంటకి అనేక మలుపులు హ్మ్. తిరుగుతున్నాయి. మామూలుగా విజయ్‌కి గాని కంప్లీట్‌గా మెజారిటీ 118 గాని వచ్చుంటే అసలు ఈ తలనొప్పి లేదు. అవును. కానీ విజయ్‌కి 108 వచ్చాయి. అందరూ ఆయన మళ్ళీ కంటెస్ట్ చేయాల్సింది. తిరుచి ఈస్ట్‌కి ఆయన రిజైన్ చేశారు. కాబట్టి 107 ఉన్నాయి. కాంగ్రెస్ ఒక 5 ఇచ్చింది. సో 112 ఉన్నాయి. సో 112 సీట్లు ఉన్నాయి. ఇంకా 6 కావాలి. ఈ 6 కోసం ఆయన ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు ఏమైపోయినాయంటే అక్కడ ఇండిపెండెంట్‌గా ఏ పార్టీలు పోటీ చేయలేదు. కొన్ని పార్టీలేమో ఏఐడీఎంతో కలిసి పోటీ చేసాయి. కొన్ని పార్టీలు డీఎంకేతో కలిసి పోటీ చేసాయి. హ్మ్. కాబట్టి ఇప్పుడు ఆ పార్టీలను విడిగా ఆహ్, తమకు మద్దతు ఇవ్వాలంటే వాళ్ళు కాంగ్రెస్ లాగా డెసిషన్ తీసుకోవట్లేదు. అవును. అసలు కాంగ్రెస్ కూడా త్వరపడి డెసిషన్ తీసుకునింది. కాంగ్రెస్ గాని త్వరగా ప్రకటించకపోయింటే గవర్నరు విజయ్‌నే అవును. పిలిచుండేవాడు. తర్వాత చూసుకోండొచ్చు. కాంగ్రెస్ అత్యుత్సాహం చేయడం వల్లనే ఈ తలనొప్పులొచ్చాయి. ఎందుకంటే మళ్ళీ కాంగ్రెస్, విజయ్ కలిసారంటే నేషనల్ లెవెల్‌లో రేపొద్దున బీజేపీకి తలనొప్పి. ఎందుకంటే అవును. నేషనల్ లెవెల్‌లో ఇండియా కూటమిలోకి వెళ్తాడు విజయ్ గూడా. రేపొద్దున ఎంపీ సీట్ల విషయంలో గూడా ఆహ్, బీ బీజేపీకి తలనొప్పిగా మారే అవకాశం ఉంది. హ్మ్. రెండోది విజయ్‌కి సౌత్‌లో మంచి ఇదుంది. అంటే ఆహ్, తెలుగులో మంచిదుంది, కర్ణాటకలో వెళ్ళగలడు, కేరళలో మంచిదుంది. రేపొద్దున పవన్ కళ్యాణ్‌తో పోలిస్తే విజయ్‌కే సౌత్ ఇండియాలో మంచి ఇదుంది. ఓకే. అలాగే రేపొద్దున ఇండియా కూటమి తరపున ఎలక్షన్‌లో దింపారనుకోండి విజయ్‌ని, హ్మ్. ఇతర రాష్ట్రాలకు గూడా. సో, ఎంపీ సీట్ల మీద ప్రభావం పడే అవకాశం ఉంది బీజేపీకి. అందుకని ఎట్టి పరిస్థితుల్లో విజయ్‌ని అధికారంలోకి రానియకూడదనేది బీజేపీ ఇప్పుడు ప్లాన్ చేసుకుంటుంది. అంటే బీజేపీ ప్లాన్ ఏందంటే విజయ్‌ని ఫోర్స్ చేసి ఎలక్షన్‌కెళ్ళాలి. ఎలక్షన్‌లో మానిప్యులేట్ చేయాలి. అప్పుడు విజయ్‌కి ఇంకా సీట్లు తగ్గిపోతాయి. సో, విజయ్ రాకూడదు అధికారంలోకి అన్న ఒక యాంగిల్ బీజేపీ ఆలోచిస్తుంది. దీన్నిప్పుడు స్టాలిన్ గ్రహించాడు. స్టాలిన్ గ్రహించి స్టాలిన్ ఎట్టి పరిస్థితుల్లో ఆయన అనేక సార్లు మీరు కానీ స్టాలిన్ ఉపన్యాసాలు చూస్తే డైరెక్ట్‌గా గానీ, ఇండైరెక్ట్ గానీ ఏ రూపంలో బీజేపీని తమిళనాడులో అడుగు పెట్టనీయను, బలపడనీయను అని ఆయన అనేక సార్లు ప్రతిజ్ఞ చేశాడు. హ్మ్. అందుకని స్టాలిన్ ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. ఇమ్మీడియేట్‌గా డీఎంకేతో సమావేశమయ్యాడు పార్టీతో. పార్టీ ఎమ్మెల్యేలు గానీ, పార్టీ మొత్తం గూడా స్టాలిన్‌కి ఎమర్జెన్సీ డెసిషన్స్ తీసుకునే నిర్ణయాధికారం ఇచ్చేసింది. హ్మ్. అంటే మీరు ఎప్పుడైనా ఎనీ నిర్ణయం తీసుకోండి, మేము మీ వెంట ఉంటామని మొత్తం చెప్పించుకున్నాడు స్టాలిన్. అంటే పార్టీని ముందు రెడీ చేసుకున్నాడు. హ్మ్. అందుకనే మన కమల్ హాసన్ చూస్తే మొన్నటిదాకా కమల్ హాసన్ విజయ్‌కి ఇవ్వడం పట్ల వ్యతిరేకత ఉంది. అట్లాగే ప్రకాష్ రాజ్ కూడా వ్యతిరేకత ఉంది. హ్మ్. కానీ నిన్న ప్రకటనలు చూస్తే ప్రకాష్ రాజ్ గాని, కమల్ హాసన్ గాని విజయ్‌కి అనుకూలంగా ఇచ్చారు. అంటే విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేయాలి, గవర్నర్ విజయ్‌ని పిలవాలి అనేదే ఇచ్చారు. అంటే అర్థం ఏంటి? డీఎంకే స్టాండ్‌లో వచ్చిన మార్పు. డీఎంకే ఏందంటే ఏఐడీఎంతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి డీఎంకేకి ఉంది. హ్మ్. ఎందుకు? వాళ్ళిద్దరూ కలిస్తే ఏఐడీఎంకే, డీఎంకే కలిస్తే 106 సీట్లున్నాయి. అట్లాగే వాళ్ళతో పొత్తుల్లో ఫర్ ఎగ్జాంపుల్ డీఎంకేతో పొత్తుల్లో పార్టీలు డీఎండీఈకే ఒకటుంది. డీఎండీఈకే అంటే దేశీయ మర్పోక్ ద్రవిడ కళగం. తర్వాత సిపిఐ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సిపిఎం ఉంది, వీసీకే విడుదలై చిరుతగల్ కక్షి ఉంది, హ్మ్. ఐయుఎంఎల్ ఉంది, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగు. వీటన్నిటి కలిస్తే 9 సీట్లు ఉన్నాయి. హ్మ్. కాబట్టి కంఫర్టబుల్గా ఏఐడిఎంకే, డిఎంకే కలిస్తే గవర్నమెంట్ ఫామ్ చేయడం పెద్ద విషయం కాదు. 2.5 ఏళ్ళు పళనిస్వామి, 2.5 ఏళ్ళు స్టాలిన్ హ్మ్. ముఖ్యమంత్రిగా వెళ్ళిపోవచ్చు. ఓకే. కానీ స్టాలిన్ దీనికి రెడీగా లేడు. ఎందుకు రెడీగా లేడు? ఆయన ఏదో చాలా మంది ఆయన గొప్పవాడు అది ఇది అవి కాదు. హ్మ్. ఎప్పుడు రాజకీయాల్లో మనం ఆలోచించాల్సింది వాళ్ళ స్ట్రాటజీ ఏంటి? అవును. పొలిటికల్స్ ఎవడు గొప్పతనమో, ఉందాతనమో అదేమి రాజకీయాల్లో ఉండవు. అవును. స్ట్రాటజీలే ఉంటాయి. అది తెలియకుండా చాలా మంది స్టాలిన్ చూసి నేర్చుకోండి, స్టాలిన్ గొప్పోడు ఇవన్నీ మాట్లాడతాం. గొప్పోడు కాదు, ఆయన స్ట్రాటజీలు వేస్తున్నాడు. హ్మ్. ఆయన స్ట్రాటజీ ఏంటంటే బీజేపీ ఏఐడిఎంకేతో మనం కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఏఐడిఎంకే బీజేపీ కంట్రోల్లో ఉంటుంది. రేపు బీజేపీ ఇండైరెక్ట్గా ఏఐడిఎంకే ద్వారా గవర్నమెంట్ని తన కంట్రోల్లోకి తీసుకుంటుంది. హ్మ్. మనకు ఫుల్ మెజారిటీ ఉండదు కాబట్టి మనం ఏమి చేయలేము. రెండోది స్టేట్లో బలపడుతుంది బీజేపీ. అది ఇష్టం లేదు. స్టేట్లో ఉంటే తాను ఉండాలి, లేకపోతే ఈ విజయ్ ఉన్నా పర్లేదు. అంటే 3 పార్టీల స్టేట్గా నిలబడింది తమిళనాడు. ఇప్పటి వరకు 2 పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు 3 పార్టీ కూడా వచ్చింది. హ్మ్. కానీ 3 కూడా తమిళనాడు పార్టీలు, 3 కూడా బీజేపీకి యాంటీ పార్టీలు. కాబట్టి బీజేపీకి యాంటీగా ఉన్న పార్టీ ఏదున్నా కూడా పర్వాలేదు. కానీ హ్మ్. బీజేపీకి ప్రోగా ఉన్న ఏడీఎంకే ఉండకూడదు, బీజేపీ ఇండైరెక్ట్గా రాకూడదు. ఇది స్టాలిన్ స్ట్రాటజీ. హ్మ్. దాని ప్రకారం ఇప్పుడు కానీ తను ముందు చూపుతో ముందుగా వచ్చి విజయ్కి సపోర్ట్ ఇచ్చి విజయ్ని సీఎం చేయకపోతే హ్మ్.
విజయ్ ఒక అపరిపక్వతతో 107 మంది రిజైన్ చేసినా కొంపలు మునుగుతాయి. అవును. లేదు విజయ్కి వేరే మద్దతు లేకుండా ఇలాగ నిలిచిపోయినా రేపు పొద్దున రాష్ట్రపతి పాలన విధించి ఎన్నికలకు కూడా వెళ్ళే అవకాశం ఉంది గవర్నర్. ఎందుకంటే బీజేపీ కంట్రోల్లో ఉంది. బీజేపీ ఏమంటే ఎవరికి మెజార్టీ లేదు కాబట్టి రాష్ట్రపతి పాలన అంటాడు. అవును. రాష్ట్రపతి పాలన అన్నాక ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఎలక్షన్లు అంటారు, డిజాల్వ్ చేసేస్తారు. కాబట్టి స్టాలిన్ ఏం ఆలోచిస్తున్నాడు, చాలా వేగంగా స్టాలిన్ ఆలోచిస్తున్నాడు. అందుకని ఎమ్మెల్యేలతో సమావేశమైనాడు. సో విజయ్కి మనం మద్దతు ఇవ్వాలి అనేది స్టాలిన్ ఫిక్స్ అయ్యాడు. అయితే ఎలా ఇస్తారు అనేది 3 రకాలు ఉన్నాయి. ఒకటి డైరెక్ట్గా మద్దతు ప్రకటించడం, డిఎంకే పార్టీగా మద్దతు ప్రకటించడం. ఈ మద్దతు కూడా మళ్ళీ 2 రకాలు. ఒకటి ఇండైరెక్ట్గా మద్దతు ఇవ్వడం, రెండోది గవర్నమెంట్లో తాము కూడా ఫామ్ కావడం. అది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే ఈ తన సపోర్టర్స్ ఎవరో పార్టీలో ఉన్నారో, తన కూటమిలో ఉన్నారో, ప్రోగ్రెసివ్ కూటమిలో